హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది మనకి లక్ష కన్నా తక్కువ ప్రైజ్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. ఎవరైతే ₹1,00,000 నా బడ్జెట్, లక్ష కన్నా తక్కువ ప్రైజ్ నా బడ్జెట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. 90,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. మరి ఫైనల్ ఎంత అమౌంట్ తెలియాలంటే వీడియో మొత్తం చూస్తేనే ఓనర్ అయితే ఫైనల్ అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. ఈజీగా మీరైతే వెహికల్ అనేది తెచ్చుకోవచ్చు. 100% వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. వెహికల్ అనేది రిపేర్ అయితే లేదు, కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి వెహికల్ పరంగా ఏదో రిపేర్ ఉండొచ్చు, అందుకే తక్కువ అనే డౌట్ అయితే మీరైతే పడాల్సిన అవసరం లేదనమాట. మీకు తెలిసిన మెకానిక్ కానీ లేదా మీరు కూడా చెక్ చేసుకోండి, తీసుకోండి. వెహికల్ అనేది కండిషన్ బట్టి తీసుకోండి. కండిషన్లో లేకపోతే మాత్రం దానికి తగ్గట్టు అమౌంట్ అనేది తగ్గుతుంది. తర్వాత మీ ఇష్టం అనమాట. వెహికల్ కండిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ చూసేటప్పుడు వెహికల్ కండిషన్ అంటే ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, 100% వర్కింగ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. మరి ఫైనల్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్, ఏ లొకేషన్లో ఉందో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. వీడియో ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గియడం కూడా అయితే జరుగుతుందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ చూసుకుంటే మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. 2000 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2000 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,05,000 అయితే చెప్తున్నారు, కానీ ఈ అమౌంట్ అయితే ఫైనల్ అయితే కాదనమాట. 1,05,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఓనర్ అయితే 95,000కి ఫైనల్ అయితే చేయడం జరిగిందనమాట. లాస్ట్ ఫైనల్ ప్రైజ్ మీరు ఏ ఊరైనా కానీ ఓనర్కి ఎంత తెలిసినా కానీ 95,000కి ఫైనల్ అయితే ఇస్తానైతే చెప్పడం జరిగింది. కానీ ఓనర్ అయితే 1,05,000 అయితే చెప్పడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్కి అయితే లాస్ట్గా ఫైనల్గా 1,05,000 అనేది బయట మార్కెట్ వాళ్ళకి అయితే చెప్తున్నారన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూపించి తీసుకునే వాళ్ళకైతే 95,000కి ఫైనల్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. మరి మీరు ఎవరికైనా సరే 95,000లో వెహికల్ తీసుకోవాలి, ఫైనల్గా 95,000 అనమాట. దీనికి రూపాయి కూడా అయితే తగ్గించేది లేదనేది కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వెహికల్ అయితే 95,000 ఫైనల్ అయితే చెప్పడం జరిగిందనమాట. 1,05,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. 1,05,000 అనేది బయట మార్కెట్ అనమాట. అంటే వీడియో చూడకుండా వెళ్ళి తీసుకునే వాళ్ళకైతే ఈ యొక్క ప్రైజ్ అనమాట. మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి 95,000 ఫైనల్గా ఇస్తున్నారా కదా అని మీరు ఓనర్తో చెప్తే మాత్రం ఓనర్కి అయితే అర్థమవుతుంది యూట్యూబ్ నుంచి చూసి వచ్చారని. అప్పుడు మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. లాస్ట్ ఫైనల్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. వీడియోలో ఎన్నిసార్లు చెప్తున్నది ఏంటంటే లాస్ట్ ఫైనల్ ప్రైస్ మీరు ఎవరైనా కానీ 95,000కి ఫైనల్ ప్రైస్ అనమాట. దానికి రూపాయి కూడా తగ్గినని కూడా అయితే చెప్పడం జరిగింది ఓనర్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 95,000 కన్నా 95,000లో మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఇలా అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేటలో అవుతుందన్నమాట. నసరాపేటలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. నసరాపేట దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో నసరాపేటలో అవుతుంది.